హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై అకాడమీ. ప్రధానంగా చాలా మంది అభ్యర్థుల్లో గ్రూప్ 1 రాసిన అభ్యర్థుల్లో రిజల్ట్ ఎప్పుడు ఏంది అని చెప్పేసి చావుకు తెలియజెప్పడము, వాళ్ళ అవగాహనకు ఊహలకు వెళ్ళిపోయడం లాంటివి జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈనాడు పత్రిక మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఫలితాలు ఉంటాయని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే రాసింది పేపర్లో. యూపీపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి సన్నాహాలు చేస్తామంటూ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఈనాడు పత్రిక ప్రధానంగా రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు నిర్ణయించిన ప్రధాన పరీక్షా ఫలితాలను ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగానే నియామకాల ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ 1 లో అమలు చేసి ఫిబ్రవరి 19లో తుది ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. అంటే ఫిబ్రవరి 19 లోపు గ్రూప్ 1 ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నట్టు ప్రధానంగా ఈనాడు పత్రిక చెప్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షా ఫలితాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టింది. మూల్యాంకనం మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం 3 నెలల టైం అవసరం ఉంటుందని చెప్పేసి టీజీపీఎస్సీ కమిషన్ భావిస్తుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు గాను టీజీపీఎస్సీ 2020 ఫిబ్రవరి 19 ప్రకటన జారీ చేసింది. 4,03,540 మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా ప్రధాన పరీక్ష 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులు, అంటే మెయిన్స్ రాసిన వాళ్ళు 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ కు ఎంపిక చేసింది. ప్లస్ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన వాళ్ళతో సహా 31,480 మంది ప్రధాన పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,093 మంది మాత్రం ఎగ్జామ్ రాశారు. 7 పేపర్లకు 7 పేపర్లు రాశారు. 21,093 మంది 7 పేపర్లు రాశారు. అంటే 21,093 మంది మెయిన్ ఫైనల్ లిస్ట్ లో ఉంటారు. వీళ్ళకి సంబంధించి అంటే జాబ్ రేసింగ్ లో ఉంటారు. వీరికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో వాళ్ళు సెకండ్ వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నట్టు ఈనాడు పేపర్ ప్రధానంగా ప్రచురించింది. ఇలాంటి తాజా సమాచారం కోసం మీకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మాత్రం మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ ఆల్.